వాక్యలోకి వెళ్దాం. లోకాసు వార్త 13వ అధ్యాయం. అందరూ బైబిల్ తెరిచి లోకాసు వార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వాక్యాలు చదువుదాం. మరియు వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి అంజూరపు చెట్టును పండ్లను వెతకవచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమై పోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మో, అది ఫలించిన సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధిగా ప్రేమల తండ్రి, యేసయ్య జీవాధిపతి, జీవింప చేయబడే వాక్యము నైనా జీవింపచేస్తుందని, బ్రతికింపజేసేదని తండ్రి, మమ్మల్ని ప్రభా బాధల్లో నెమ్మది కలిగించేది నీ వాక్యం. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి నీ వాక్యంలో ఉన్నతమైన సంగతులు మాకు బోధించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన ఈ వేడుకొంచున్నాను తండ్రి. యేసు ప్రభు వారు ఈ ఉపమానం చెప్తూ, ఒక యజమాని, ఆయనకి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టును ఆయన నాటుకున్నాడని, ఆ యొక్క నాటిన అంజూరపు చెట్టు పండ్లను వెతకవచ్చాడని ఈ ఉపమానం రాయబడింది. హల్లెలూయా. దేవుడు ఈ ఉపమానం రాయించదగ్గల కారణం, మన ఆత్మీయ జీవితంలో మనము కూడా దేవునికి ఏ విధంగా ఉన్నాం. చెట్లు దేనికి సాదృశ్యం అంటే మనకి సాదృశ్యం. దేవుడు ఎంతో అంజూరపు తోట, అదే ఒక ద్రాక్ష తోట అంటే దేవుని యొక్క ఇజ్రాయేల్ ప్రజలు. అందులో తీసుకొచ్చి ఎవరు నాటాడు? ఒక అంజూరపు చెట్టుని నాటాడు. ఈ అంజూరపు చెట్టు అర్థం ఏంటంటే, ఎంతో ఇష్టపడి, ఎంతో ప్రేమించి, నిన్నెంతో ఆయన కోరుకొని లోకంలో నుంచి నిన్ను పెరికివేసి ఆయన మందిరంలో నాటుకున్నాడు. హల్లెలూయా. ఆత్మీయ వనంలో నాటుకున్నాడు. ఆత్మీయ ఫలాలు ఇవ్వాలని ఒక వ్యక్తిని కానీ లేకపోతే ఒక చెట్టుని కానీ మనం ఏం చేస్తాం? వాళ్ళ నుంచి మంచి ఫలాలు ఆశిస్తాం. మీరు చూడండి, ఎక్కడైనా సరే కనపడిన చోటల్లా చెట్లు తీసుకొస్తారు. ఎందుకు? ఇంట్లో నాటుకోవాలి. ఇది మంచి ఫలం. జామ చెట్టు అవ్వచ్చు, మామిడి చెట్టు అవ్వచ్చు, ఇంకా అంతగా చెప్పాలంటే ఒక పూల చెట్టు అయినా సరే, గులాబీ చెట్టు అయినా మీకు చాలా ఇష్టం. అవి తీసుకొని ఏం చేస్తాం? మనం నాటుతాం. ఎక్కడి నుంచో తీసుకొచ్చి కొని మరి, ఎంత రేట్ అయినా కొని బేరమాడి మరి కొంటారు. కొని తీసుకొచ్చి వేసిన తర్వాత దానికి మనం ఎందుకు వేస్తాం? దాని ఫలం చూడాలి. నేను, నా కుటుంబం, అలాగే సమాజం కూడా దాన్ని చూసి ఏం చేయాలి? సంతోషించాలని మనం వేస్తాం. అందరికంటే గర్వపడతాం. ఎందుకు? మా ఇంట్లో తోటలో పలానా చెట్టు ఉంది చూడండి. ఒకవేళ అది ఫలించకపోతే, అది పుష్పించకపోతే ఆ చెట్టుని మనం ఉంచుతామండి? ఉంచం కదా. ఇది ఎన్నాళ్ళైంది, ఎన్ని సంవత్సరాలైంది నేసని మనం సనుక్కోవడం ప్రారంభిస్తాం. అయితే దేవుడు ఒక ఉపమానం చెప్తూ మంచి ఫలాలు ఫలించాలని అంజూరపు చెట్టును ఒకటి తీసుకొచ్చి ఆయన ద్రాక్ష తోటలో నాటించాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, నిన్ను ఒక ప్రత్యేకమైన వాడిగా, ప్రత్యేకమైన దానిగా ఆయన ఎన్నుకున్నాడు. ఆయనకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది నీ పట్ల. ఎందుకంటే, నా పిల్లలు అందరికంటే గొప్పవారిగా ఉండాలి, నా పిల్లలు అందరికంటే ఫలించేవారిగా ఉండాలి, నా కుమారుడు, నా కుమార్తె ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆ తోటని ఎలా కాపాడుతున్నాడంటే, ఆయన దాని కాపు కాస్తూ
దానికి సమయానికి నీరు పోస్తూ, ఏ యొక్క జంతువులు కానీ, అడవి మృగాలు కానీ, పురుగులు కానీ, చెద కానీ తినకుండా దానికి ఎప్పుడు దాని యొక్క కాపుదలని కాస్తూ ఉన్నాడు. ఆత్మీయ జీవితంలో కూడా మన జీవితాలని అడుగంటిపోకుండా మనల్ని ఫలించే వారిగా ఆయన నీరు, వాక్యం సమృద్ధిగా మనకి ఇస్తూ మనల్ని ఫలింప చేయాలని ఆయన చూస్తూ ఉన్నాడు. ఒకరోజు ఏం చేశాడంటే, ఆయన తిన్నగా ఎక్కడికి వచ్చాడు? చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. అది ఎదిగిన తర్వాత 3 సంవత్సరాలకు వచ్చాడు. దాన్ని పైన మొత్తం కొమ్మలన్నీ వెతికాడు, కానీ ఒక అంజూరపు పండు కూడా కనపడకపోయేసరికి, చూడండి దేవుడు ఎందుకు వస్తాడు? ఆయన మనలో ఫలం చూడడానికి వస్తాడు. నువ్వు ఎంతగా ఫలించావు? అప్పుడే సంవత్సరాంతంలోకి మనం వచ్చేసాం. ఇంకా కొద్ది రోజుల్లో మనం నూతన సంవత్సరం మళ్ళీ అడుగు పెడుతున్నాం 2025లో. ఈ 24 మనము దేవుడికి ఇష్టంగా ఎలా బ్రతికాం, ఎలా మన జీవితం ఉంది, ఆయనకి ఇష్టమైన రీతిగా మనం బ్రతికేమా, ఆయనకి ఇష్టమైన రీతిగా మనం ఫలించామా? ఆయన తిన్నగా ఎక్కడికి వస్తాడు? నీ దగ్గరికి వస్తాడు, నీ కుటుంబం దగ్గరికి వస్తాడు, సంఘం దగ్గరికి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు రావటం మాత్రం కంపల్సరీ. ఆయన వచ్చి ఏం చూస్తాడట? నీలో ఫలాన్ని చూస్తాడు. చూసినప్పుడు మనం ఎట్లా ఉన్నాం, మనము ఏ రీతిగా ఉన్నాం, ఏ గడియన్నా అవ్వచ్చు, ఆయన రావచ్చు. ఆయన రావడం అయితే తప్పకుండా వస్తాయి. మన జీవితంలో ఎటువంటి ఫలం ఫలించామన్నది తప్పకుండా దేవుడు చూస్తాడండి. హల్లెలూయా. బెతస్దా కోనేరు ఉంది. దానికి ఎన్ని మండపాలు ఉన్నాయి? 5 మండపాలు ఉన్నాయి. 5 మండపాల్లో కూడా ఎవరున్నారట? రోగులందరూ కూడా పడి ఉన్నారు. కన్నీటితో ఉన్నవాళ్ళు, కలవరాలతో ఉన్నవాళ్ళు, అక్కడున్న అనారోగ్యంతో పడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అక్కడ పడి ఉన్నారు. ఎక్కడ గ్యాప్ లేదు. దేవుడు పరలోకం నుంచి దాన్ని ఒకసారి ఏం చేస్తాడట? దాన్ని కదిలిస్తాడు. ఒక టైం అని చెప్పాడా? ఏ టైంలో కదిలిస్తాడో కూడా అది తెలియదు. ఒకవేళ 1 గంటకు అనుకుందాం, 1 గంట కదిలించాలంటే అందరూ కూడా 1 గంటకు రెడీగా ఉంటారు, ఎవరు దూకుదామని. కానీ దేవుడు టైం చెప్పలేదు. అది కదిలించే సమయము ఎప్పుడు కదిలిస్తాడో కూడా తెలియదు. ఈలోగా సిద్ధపడి ఉన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు? వెంటనే దూకేవారు. కొంచెం అజాగ్రత్తగా ఎప్పుడు వస్తుందో ఇలా కొనుకుపాట్లు తీసేవాళ్ళు కూడా ఉండరండి. చూద్దాం, ఇవ్వాలి కాకపోతే రేపైనా పడదామని నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళు మాత్రం ఆగిపోయారు. వాళ్ళ జీవితంలో స్వస్థత పొందుకోలేదు. దేవుని కార్యం కోసం వచ్చిన నీవు నేను కూడా అది కదిలించే సమయం ఏంటో, నువ్వు ఫలించే సమయం ఏంటో, నీవు ఆశీర్వాదం పొందుకునే సమయం కోసం నువ్వు వేచి చూడకపోతే, నువ్వు నిరుత్సాహంగా ఉంటే, నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే దేవుడి ఫలాన్ని మాత్రం నీ జీవితంలో కలిగి ఉండలేవు. యేసయ్య మాత్రం వస్తాడు తప్పకుండా. ఏ సమయాన్ని వస్తాడో మనకు తెలియదు. మొదటి జాము అవ్వచ్చు, 2వ జాము అవ్వచ్చు, 3వ జాము అవ్వచ్చు, 4వ జామున రావచ్చు. ఏ సమయమైనా సరే ఆయన తప్పకుండా వస్తాడు. నీలో భక్తిని చూస్తాడు. భక్తి గలవారంటే ఆయనకి ఇష్టం. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు అంటాడు వాక్యంలో. దేవునికి ఎవరెవరు అంటే గొప్పగా ఉన్నవాళ్ళు ఇష్టం కాదు. నువ్వు ఫలించేవా లేదా అని చూస్తాడు. నువ్వు ఎంత సంపాదించావన్నా చూడు, నీకే జాబ్ ఉందని చూడు, నీకే విషయాల్లో నువ్వు గొప్పవాడవని చూడు, కానీ దేవునికి ఇష్టమైన ఫలం నీలో ఉందా అని ఆయన చూస్తాడు తప్పకుండా. ఎందుకంటే యోధులు అంటే ఆత్మీయ ఇజ్రాయేల్. మనం యోధు అంటే అర్థం ఏంటి? యోధా గోత్రపు సింహం యేసయ్య. ఆయన భక్తులుగా ఉన్న మనము ఆయన స్తుతించి ఆరాధించి ఆయన ఘనపరిచే వారంగా ఉండాలని ఆయన ఎన్నుకున్నాడు. నువ్వు ఒక ప్రత్యేక రీతిగా ఉండాలని, నువ్వు ఒక ప్రత్యేకమైన వాడుగా, ప్రత్యేకమైన దానవుగా ఉండాలని దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఈ లోకంలో నుంచి వేరు చేశాడు మనల్ని, ఆయన కోసం ఫలించే వారిగా ఉండాలని. కాబట్టి మన జీవితంలో ఒక ప్రత్యేకత ఆయన చూడాలి. నీ పాటలో ఒక ప్రత్యేకత ఉండాలి, నీ యొక్క ఆరాధనలో ఒక ప్రత్యేకత ఉండాలి, నీ జీవితంలో ఒక ప్రత్యేకత నువ్వు కలిగి ఉండాలి.
ఆయనట 3 సంవత్సరాల తర్వాత వచ్చాడు. మొదటిసారి వచ్చుంటాడు, రెండోసారి వచ్చాడు, మూడో సంవత్సరం కూడా వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు నిరాశ మిగిలింది తప్ప ఆయనకి సంతోషం కలిగింది. నువ్వెన్ని సంవత్సరాలైంది? నువ్వు రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలైంది? దేవునికి తగిన ఫలం నీలో ఉందా? దేవుడు కోరుకున్న ఫలము నీలో కనిపిస్తుందా? నువ్వు ప్రత్యేక రీతిగా నువ్వు ఉన్నావా అని దేవుడు అడుగుతున్నాడు. నేను చాలా సీనియర్ అండి, నేను చాలా సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాను. దేవుడికి అదేమీ చూడు. నువ్వు ఎన్నాళ్ళ నుంచి భక్తి చేస్తున్నావు చూడు, కానీ నువ్వే రకమైన ఫలాన్ని ఫలించవన్నది దేవుడు చూస్తాడు. ఎందుకంటే దేవుడి ప్రణాళికలో నువ్వు ఎదగాలి, దేవుని చిత్తాన్ని చేసేవారుగా నువ్వు ఉండాలని. ఆ లోకస్వార్తలోనే 3:7 రాయబడింది. అక్కడే అతడు జన సమూహములను చూసి సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి నిన్ను తప్పించగలవాడెవడు? మారు మనసునకు తగిన ఫలములు ఫలించండి. అబ్రహాం మాకు తండ్రి అని చెప్పుకోవటం కాదు, నేను ఎన్నాళ్ళ నుంచి భక్తి చేస్తున్నానని కాదు, కానీ మారు మనసుకు తగిన ఫలము నీ దగ్గర ఉందా లేదా అని అడుగుతాడు. ఆ ఫలం నీలో చూడాలని ఇష్టపడుతున్నాడు. నీవు ఇంకా ఫలించలేదా? దేవుడికి ఆత్మీయమైన మనం ఎన్నాళ్ళ నుంచి భక్తి చేస్తాం, కనీసం ఒక ఆత్మీయ దేవుని సన్నిధికి నడిపించామా? అసలు పిల్లలు లేకపోతేనే కాదు, కానీ ఆత్మీయ పిల్లలు నీకు ఉన్నారా? ఒక ఆత్మైనా నువ్వు రక్షించావా? నీ గర్భాన ఒక ఆత్మైనా నువ్వు కన్నావా అని దేవుడు అడుగుతున్నాడు. ఒక ఫలం నువ్వు ఫలించావా? హన్నాను అందరూ కూడా అప్పుడు దాకా ఏం చేశారు? హేళన చేశారు. పెనిన్ని ఇబ్బంది పెట్టింది, అందరూ అవమానపరిచారు. కానీ ఆమె ప్రార్థన ద్వారాగా ఒక బిడ్డని, కుమారుణ్ణి కన్నది. ఈరోజు నీకు కూడా ఒక ఆత్మీయ మంట రావాలి, ఒక ఆత్మీయ బిడ్డను నువ్వు కనాలి. ఎందుకంటే మనం ఎన్నాళ్ళు భక్తి చేసి ఒక ఆత్మను కూడా రక్షించింది. దేవుడు నీలో ఫలాన్ని చూస్తే నీలో ఏం ఫలం కనపడుతుంది? నీ భక్తి జీవితంలో ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మనము ఒక ఆత్మనైనా కన్నామా? సువార్త ప్రకటించేమా? ఆత్మీయంగా బిడ్డలు మనకున్నారా? నువ్వు చెప్పగలిగి, ఇదిగో నా ద్వారాగా ఈమె వచ్చింది, ఇతను వచ్చారు, ఈ కుటుంబం వచ్చిందని నువ్వు చెప్పగలవా? దేవుడి దగ్గర నువ్వు ఎన్ని క్రిస్మస్లు చేస్తావు, ఎన్ని పెద్ద కేకులు కోసావు, ఇవేం అడగడే. భలే నువ్వు క్రిస్మస్ చేసావు, భలే జనవరి 1 చేసావు అని శబాష్ అండు. ఏమంటాడు? ఒక ఆత్మనైనా రక్షణ. ఆత్మీయ ఫలాలు నువ్వు ఫలించేవా? ఆత్మీయ ఫలంలో నువ్వు ఎటువంటి ఫలాన్ని ఫలించావు అని తప్పకుండా అడుగుతాడు. నిన్ను చూడడానికి వస్తాడు, నీ ఫలాన్ని చూడడానికి ఆయన వస్తాడు. ఒక రైతు వడ్లు చల్లి ఆ విత్తనాలు మొలకెత్తిన తర్వాత మళ్ళీ దాన్ని నారు పీకి మళ్ళీ నాటేసి 3 నెలలు 4 నెలలు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకు? పంట ఎప్పుడు వస్తుందా, వాటిని నేను చూడాలి, ఎదురు చూస్తూ ఉంటాడు. దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎవరంట? వ్యవసాయకుడు. నా తండ్రి రైతు, నా తండ్రి రైతు, నా దేవుడు రైతు. యోహాను సువార్త 15 అంటారు, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించని ప్రతి తీగను నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, ప్రతి తీగను తీసివేస్తాడు, మరీ ఎక్కువగా ఫలింపవలనని పనికిరాని తీగలను తీసివేయను. ఎవరి యందు నిలిచి ఉండాలి? ఆయన యందు మనం నిలిచి ఉంటే, మీ యందు నేను నిలిచి ఉంటాను. తీగే ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే, చూడండి, తీగే ద్రాక్షావళిలో కలిసి ఉంటేనే ఫలిస్తుంది, కానీ అలాగే నా యందు నిల్చున్నవాడు ఫలిస్తారు, లేకపోతే ఫలించరు. దేవుల్లోనే మనం ఉండాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని చిత్తాన్ని చేయాలి.
దేవుని కోసమే. నీ ఫలింపు చూడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఒక వ్యవసాయకుడైన రైతు, నా దేవుడు నీలో పంటను చూడాలని, నీలో ఫలాన్ని చూడాలని ఎదురు చూస్తున్నాడు. అసలు మనం ఎలా ఫలించాలి? ఎక్కడుంటే ఫలిస్తాం? ఫలాన్ని ఆశిస్తున్నాడు ఆయన. వాక్యంలో చూస్తే కనుక సంఖ్యాకాండానికి రండి, 17వ అధ్యాయం. ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఒక వివాదం వచ్చింది అక్కడ. ఆ వివాదంలో దేవుడు వాళ్ళని పిలిచి 12 గోత్రకర్తల్ని మోషే పిలిచి అన్నాడు, వాళ్ళ పేర్లు రాసి ఒక 12 కర్రల మీద శాసనము గల పలకల దగ్గర మందసం దగ్గర పెట్టండి అని చెప్పాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మందసం దగ్గర పెడతారో, శాసనం గల మందసం దగ్గర, ఆ యొక్క కర్రలన్నీ కూడా తీసుకెళ్ళి పేర్లు రాశారు. ఏం పేరు? అహరోను పేరు రాశారు, గోత్రకర్తల పేర్లు అన్నీ కూడా రాశారు. రాసిన తర్వాత అవి తీసుకెళ్ళి మోషే ఎక్కడ పెట్టాడు? మందసం దగ్గర పెట్టాడు. ఆ మందసం దగ్గర పెట్టినప్పుడు ఆ మందసం దగ్గర రాత్రి అంతా కూడా ఉన్నాయి. ఉదయాన్నే వెళ్ళి మోషే ఏం చేశాడండి? ఆ 12 కర్రల్ని చూసేసరికి ఒక కర్ర మాత్రం ఒక ప్రత్యేకంగా ఉంది. హల్లెలూయా. ఒక కర్ర మాత్రం ప్రత్యేకంగా ఉంది. ఆ ప్రత్యేకమైన కర్ర ఏంటంటే అహరోను కర్ర. అదేమైందంట? చిగిర్చింది, ఇంకా పూత పట్టింది. ఇంకా చదవండి 7, 8 వాక్యం చూడండి. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారంలో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదం పండ్లు గలదాయను. బయటికి తీసుకొచ్చాడు 12 కర్రలు. ఒక కర్ర ఏమైందట? ఎండిపోయిన కర్ర. అది చిగిర్చిందట. ఒక కర్ర చిగిర్చాలంటే ఏముండాలండి? ఒక చెట్టు ఏదైనా మీరు ఆ కొమ్మని ఎరగొట్టి నేలలో పాతి నీరు పోయాలి దాన్ని, ఇంకా సూర్యరశ్మి ఉండాలి, నేల భూమిలో నాటబడాలి, ఇవన్నీ కూడా జరగాలి. కానీ ఒక చెట్టు సృష్టికి విరుద్ధంగా ఎట్లా పెరగగలదు? కానీ ఈ సృష్టికి సాధ్యం కాకపోవచ్చు, కానీ దేవుడికి సమస్తమును సాధ్యమని. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఎన్నాళ్ళ నుంచో అది ఎక్కడుంది? అహరోను చేతిలో ఉంది ఆ కర్ర. ఏం కర్రది? బాదం కర్ర. ఇప్పుడు మామిడి కర్ర అయితే మామిడి పండ్లే కాసేది. ఇప్పుడు ఎండిపోయిన కర్ర ఏంటది? బాదం కర్ర. ఆ బాదం చెట్టు ఎండిపోయిన కొమ్మని నరికి ఆ ఎండిపోయి చేతితో పట్టుకున్న ఆ కర్రని ఇప్పుడు తీసుకెళ్ళి దేవుడి యొక్క మందసం దగ్గర, ఆ శాసనాలు గల ఆ యొక్క మందసం దగ్గర పెట్టినప్పుడు ఆ కర్ర చిగిర్చింది. ఎండిపోయిన కర్ర చిగిర్చటము మన బ్రతుకుల్లో కూడా, వంకర టింకరగా ఉన్న బ్రతుకుల్ని, ఎండిపోయిన బ్రతుకుల్ని, ఎందుకు పనికిరాని బ్రతుకుల్ని దేవుడి సన్నిధిలో పెడితే ఏమవుతాయంటది? చిగురుస్తాయి, ఫలాలు ఇస్తాయి. అవి ఉన్నతమైన పనికి దేవుడి కొరకు వాడబడతాయి. హల్లెలూయా. కాబట్టి ఆ కర్ర జీవితంలో మన జీవితానికి సాదృశ్యమైంది. ఎండిపోయిన జీవితాలు మనకి నరకానికి కాల్చబడే కట్టెలు మనం. అటువంటి జీవితాలని దేవుడు తన సన్నిధిలో నిలవబెట్టి ఫలింపజేస్తే, నయోమి జీవితం చూడండి. దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళింది? మోయాబు దేశానికి వెళ్ళి తన జీవితంలో సమస్తము కోల్పోయి ఇప్పుడు ఏమంటుంది? అందరూ అడిగితే ఏం చెప్తుంది? నా పేరు నయోమి అని పిలవకండి. నయోమి అంటే అర్థం ఏంటి? మధురం. ఇప్పుడు ఏమని పిలవమంటుంది? చేదు అని పిలండి. నేను మధురం కాదు. ఇప్పుడు నా జీవితం ఎండిపోయింది, మోడుబారిపోయింది నా జీవితం. ఎండిపోయిన జీవితం నాది. రూతు జీవితం కూడా అంతే కదా.
రూతు నయోమి జీవితం అట్లానే అయిపోయింది. కానీ ఎప్పుడైతే మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వచ్చారు, దేవుని సన్నిధికి వచ్చారు, రొట్టెలు గృహానికి వచ్చారు, ఆ యొక్క బెత్లెహేం ప్రాంతానికి వచ్చారు, మళ్ళీ ప్రారంభించాడు. దేవుడు దర్శించాడట. దేవుడు ఎప్పుడైతే దర్శించాడో ఆ రొట్టెలు గల పట్టణంలో, ఆ బెత్లెహేంలో వాళ్ళు చిగురించటము దేవుడు ప్రారంభించాడు. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలు ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి ఎర్ర సముద్రం దాటి రాగానే వాళ్ళకి మొట్టమొదట జరిగిన అనుభవం ఏంటంటే నీళ్ళు, చేదైన నీళ్ళు. దేవుడు ఏం చేశాడు? చేదైన నీరుని మధురంగా మార్చాడు. హల్లెలూయా. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు, మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా నీ కృపలో జీవించుట నా జీవిత ధన్యతయున్నది, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. మోడి బారిన జీవితాల్ని చిగురింపజేయగలడు నా యేసయ్య. హల్లెలూయా. 3 సంవత్సరాలు చూశాడండి, 3 సంవత్సరాలు చూశాడు, అయినా కానీ అది ఫలించలేదు. దేవుడు మనం ఏమనుకుంటాం, మన పిల్లలు ఎలా ఉండాలనుకుంటాం? ఫలించాలి, వాళ్ళు అభివృద్ధి పొందాలి, ఆస్వాదించబడాలి. చిన్న కుమారుడు చూడండి ఎక్కడికి వెళ్ళాడు? లోకంలోకి వెళ్ళాడు. లోకంలోకి వెళ్ళి తనకున్నదంతా పోయిన తర్వాత ఏమొచ్చిందట? బుద్ధి వచ్చినప్పుడు. బుద్ధి ఎప్పుడొచ్చిందంటే అడిగి మొత్తం పోయిన తర్వాత వచ్చింది. పెద్దవాళ్ళు ఏమంటారు మన వాళ్ళు? నీకు బుద్ధి ఉందరా అంటారు. అంటే బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడు? తండ్రి ఇంటికి వచ్చాడు. హల్లెలూయా. ఆ బుద్ధి ఎప్పుడైతే వచ్చిందో, జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో, మన జీవితాల్లో కూడా దేవుడి కోసం మనం ఫలిస్తామండి. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాల నుంచి మనము విశ్వాసంలో ఉన్నామో, భక్తి జీవితంలో ఉన్నామో, దేవుడి మందిరంలో ఉన్నాము, కానీ నువ్వు ఫలించకపోతే, దేవుడితో అంటుకట్టకపోతే నీ జీవితము, ఆత్మీయ జీవితము దేవుడికి ఇష్టమైన, దేవుడు వెతకవచ్చినప్పుడు, దేవుడి పండ్లు వెతకవచ్చినప్పుడు మన జీవితం ఏ విధంగా ఉందన్నది చూడండి. 8వ వాక్యం చూడండి, సంఖ్యాకాండం 17వ వాక్యంలో అది చిగురు పట్టిందట. ఆత్మీయ ఫలము దేవుడు చూస్తాడు తప్పకుండా. అహరోను చేతికర్ర చిగుర్చి ఉండేను. చూడండి, చిగుర్చి ఉంది. దేవుడు ఎండిపోయిన కర్రని ఏం చేశాడు? జీవం పోసాడు, బ్రతికించాడు. ఎండిపోయిన జీవితాన్ని బ్రతికించే దేవుడు. ఎండిపోయిన జీవితంలో ఆరోగ్యంలో ఎండిపోవచ్చు, ఆర్థికంగా ఎండిపోయి ఉండొచ్చు, నువ్వు మానసికంగా ఎండిపోయి ఉండొచ్చు, కానీ నా దేవుడు సన్నిధిలో ఉంటే నువ్వు తిరిగి మళ్ళీ జీవింపచేస్తాడు. నీ మళ్ళీ ఆరోగ్యము అన్నీ కూడా తిరిగి నీకు అనుగ్రహిస్తాడు, నేను ఫలింపచేస్తాడు. నీకు ఒక ఉన్నతమైన ఫలింపును ఆయన ఇస్తాడు. ఎందుకంటే ఒక కర్రకి ఏముండాలి? ఎండిపోయిన కట్టే నీరు ఉంటే, అది భూమిలో నాటబడితే, దాని మీద సూర్యకిరణాలు పడితే ఎలాగైతే అది చిగురిస్తుందో, దేవుడి సన్నిధిలో నువ్వు ఉంటే ఆయన మహిమ కిరణాలు, ఆయన ఎవరంటండి? నీతి సూర్యుడైన దేవుడు. హల్లెలూయా. ఆ నీతి సూర్యుడైన దేవుడి యొక్క కిరణాలు నీ మీద పడితే నువ్వు ప్రకాశిస్తావు, నువ్వు చిగురింపబడతావు. నీకు మళ్ళీ చిగురు దేవుడు ఇస్తాడు. వాక్యం అనే నీరు నీలో ఉండాలి. నువ్వు ఎప్పుడైతే నిలబడతావో, దేవుని కోసం ఫలించటం మొదలు పెడతావు. హల్లెలూయా. ఈ సృష్టికి అంతటికీ వ్యతిరేకం, అసాధ్యమైంది దేవుడికి సమస్తమును సాధ్యమైంది. కాబట్టి లోకంలో నుంచి వేరై, నీవు మనుషుల్లో నుంచి వేరై దేవుని సన్నిధిలో మనం ఉంటే
దేవుని కొరకు నిలబడితే, మనుషుల మీద ఆధారపడడం మానేసి దేవుడి మీద ఆధారపడడం నేర్చుకుంటే, ప్రభా నీవు తప్ప నాకు ఎవరు లేరని దేవుడిని నువ్వు అంటుకట్టబడితే నువ్వు తప్పకుండా నీ జీవితంలో ఫలిస్తావు. హల్లెలూయా. ఆయన పచ్చిక గల చోట్లను పరుండ చేసే దేవుడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపించే దేవుడైన ఈ 2024లో నుంచి మనం 25లోకి వెళ్తున్నాం. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నిన్ను ఫలించే వాళ్ళుగా చేయాలి. ఒక సంవత్సరం మళ్ళీ నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఒక సంవత్సరం మళ్ళీ నీకు దయచేయాలనుకుంటున్నాడు. ఈరోజు ఒకసారి ఆలోచించండి. 2020, 2021, 2022 మనం అసలు బ్రతుకున్నామంటే దేవుడి కృప తప్ప ఇంకా వేరే ఏది కూడా లేదు. అసలు ఆ కరోనాకి ఎన్నో యాక్సిడెంట్ల నుంచి దేవుడు త్రుటిలో తప్పించాడు. మనం ఎన్నో భయంకరమైన విషయాలు దేవుడు తప్పించాడు. నిన్న చూసారు లేదు, మొన్న నేను స్టేటస్ పెట్టాను, కరెంట్ షాక్ కొట్టి మా బజార్లోని ఒక ఆయన, ఒక్క సెకండ్ అంతే. చూడండి, ప్రాణం ఎంతసేపు దేవుడు సన్నిధిలో మనం ఉన్నామంటే ఆయన కృప తప్ప వేరే ఏమీ కూడా లేదు. అసలు మనము దేవుడి సన్నిధిలో ఎందుకు ఫలించలేకపోతున్నాం? దేవుడు ఇంత అవకాశం ఇచ్చి, దేవుడు మనకి ఇంత సమయం ఇచ్చి, దేవుడు ఇంత మనకి ఆరోగ్యం ఇచ్చి దేవుడి సన్నిధిలో నిలబెడితే దేవుని కోసం నువ్వేం చేస్తున్నావు? దేవుడి కోసం ఏం ఫలిస్తున్నాను? ప్రభా, నేను నీ కోసం ఫలించాలి, నీ చిత్తాన్ని ఏం చేయాలి ప్రభా అని మనం దేవుడి కోసం అడిగి తప్పకుండా దేవుడు మన జీవితాల్లో ఉన్నత కార్యాలు చేస్తాడు. ఉజ్జియా బ్రతికుండగా యెషయాకి దర్శనం కలగలే. నువ్వు వేరు చేయబడాలి, మనుషుల్లో నుంచి దేవుని సన్నిధిలోకి రావాలి. అలాగే ఫరో దగ్గర ఉన్నని చెప్పి ఇశ్రాయేల్ ప్రజలకు విడుదల లేదు. ఎప్పుడైతే వాళ్ళు బయటకు వచ్చారో దేవుడు వాళ్ళతో ఎప్పుడు మాట్లాడడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఫరో చేతిలో నుంచి దేవుడు అంధకార స్థలంలో నుంచి విడిపించాడు, వెలుగులోనికి రప్పించాడు. అలాగే యేసయ్య మనల్ని కూడా అంధకారమైన సంబంధంలో నుంచి దేవుడు ఆశ్చర్యకరమైన తల వెలుగులోనికి యేసయ్య ద్వారా పిలిచారు. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఆయన వ్యవసాయకుడిగా మన ఫలాన్ని చూడడానికి ఇష్టపడుతున్నాడు. ఆ పంట ఫలించకపోతే నువ్వు ఎంత బాధపడ్డా, దేవుడు బాధపడ్డా. ఒక ఫలం నువ్వు ఫలించకపోతే బాధపడితే దేవుడు ఎంత బాధపడాలి? దేవుడికి సంతోషం ఇస్తున్నామా, మన బాధ కలగజేస్తున్నామా? నాలో నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరు అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనము ఏదేదో చెప్పడం కాదు, ఏదేదో మాట్లాడడం కాదు, మనమేదో భక్తుల్లా కనపడడం కాదు. దేవుడు ఏం చూస్తాడంటే మన ఫలాన్ని చూస్తాడు, ఆత్మీయ జీవితాన్ని చూస్తాడు, నువ్వే విధంగా ఫలించేవన్నో చూస్తాడు. అహరోను యొక్క కర్రను చూసింది ఎవరు? దేవుడే. ఫలింపజేయడానికి గల కారణం ఏంటంటే అహరోను యొక్క ఆత్మీయ జీవితం. అలాగే హానోకుని చూసింది ఎవరు? దేవునికి ఇష్టలుగా జీవించారు వాళ్ళు, మనుషులకు కాదు, దేవునికి ఇష్టలుగా బ్రతికారు. కాబట్టి వాళ్ళ ఆరోగ్యం, అహరోను ఇంకా యెహోషువతో పాటు ఉన్నది ఎవరు? కాలేబు. 80 సంవత్సరాలప్పుడు కూడా ఆయనకి 40 సంవత్సరాల యవ్వన బలం ఉందట. హల్లెలూయా. ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? కాళ్ళు వాపులేదట, కాళ్ళు కూడా వాపలేదు. మోషేకి 120 సంవత్సరాలు వచ్చిన కళ్ళకి కళ్ళజోడు లేదండి. ఆయనకి సత్తువు తగ్గలేదట. ఎందుకు? వాళ్ళ దేవుడికి ఇష్టంగా బ్రతికారు, దేవుని చిత్తాన్ని చేశారు, దేవుళ్ళో ఫలించారు వాళ్ళందరూ కూడా. హల్లెలూయా. దేవుడు ఇష్టపడి ఏమన్నాడంటే వాళ్ళ ఆ కర్రను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టమన్నాడంటే 10వ వాక్యం చూడండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను తిరగబడిన వాళ్ళు, మోషే మీద అహరోను మీద తిరగబడిన వారిని పక్కన పెట్టి, ఆ కర్రలన్నీ పక్కన పెట్టి ఫలించిన కర్ర మాత్రం తీసుకెళ్ళి అహరోను కర్రను మరలా శాసనముల ఎదుట ఉంచు. హల్లెలూయా. బైబిల్లో మందసం గురించి చెప్పినప్పుడల్లా ఎవరి పేరు చెప్తాం మనం? మందసం ఉంది, దేవుడు చెక్కుకున్నాడు, చేయమన్నాడు.
దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. ఆ మందసంలో ఏమున్నాయి? శాసనము గల పలకలు, ఇంకా బంగారు పాత్ర, మన్నా గల బంగారు పాత్ర, మూడవది చిగురించిన అహరోను చేతికర్ర. హల్లెలూయా. ఇప్పుడు మందసం దొరికితే అందులో ఎలా యాజ్ ఇట్ ఈజ్ ఆ చిగురించిన కర్ర అలాగే ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుళ్ళో నిలిచి ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఒకలాగే ఉంటారు. వాళ్ళ జీవితం ఎప్పుడు కూడా ఫలిస్తూనే ఉంటుంది. వాళ్ళ జీవితం ఎప్పుడు కూడా ఉన్నతంగానే జీవిస్తారు. ఇప్పుడు కూడా ఆ మందసం కనుక దొరికితే దాన్ని ఓపెన్ చేసే దమ్ము ఎవరికి ఉండదు, కానీ ఓపెన్ చేసి చూస్తే కనుక దేవుడు అవకాశం ఇస్తే అందులో చిగురించిన కర్ర అలాగే ఉంటుంది. హల్లెలూయా. ఆ రోజు ఎలాగైతే చూసారో ఈ రోజు కూడా అంతే ఉంటుంది, అంతే ఎండిపోదు అది. ఎందుకంటే అది ఎక్కడుంది? దేవుని సన్నిధిలో ఉంది, మందసంలో ఉంది. దేవుని సన్నిధిలో ఉన్న నీవు నేను మనందరము కూడా ఆరోగ్య విషయాలు, ఆత్మీయ విషయాల్లో, అన్ని విషయాల్లో ఫలించాలని ఆయనకి ఎంతో ఇష్టం. అందుకే కోరుకున్నాడు, నువ్వు ఫలించు, నాలో నిలిచి ఉండి అని అడుగుతున్నాడు. ఎంతకాలం లోకంలో తిరుగుతావు, ఎంతకాలం లోకంతో సహవాసం చేస్తావు? నువ్వు నాతో ఉంటే ఫలిస్తావు. హల్లెలూయా. ఆ మందసం దగ్గర పెట్టబడిన ఆ కర్ర దాచిపెట్టాడు పెట్టులో, ఆ యొక్క మందసం పెట్టులో దాచిపెట్టాడు. నీ జీవము దేవుడిలో దాచబడింది, నీ ప్రాణము దేవుడిలో దాచబడింది, నీ యొక్క సమస్తము ఆరోగ్యము అన్నీ కూడా దేవుడు దాచిపెడుతున్నాను నేను. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ చెట్టు దగ్గరికి వచ్చాడో డిసప్పాయింట్ అయ్యాడు. దేవుడు ఆ చెట్టుని చూసి బాధ కలిగింది. అరే 3 సంవత్సరాల నుంచి వచ్చాను. ఆ యొక్క తోటమాని పిలిచాడు, పిలిచి ఇంక దీన్ని తీసేయి, దీనివల్ల కింద ఉన్న చెట్లు కూడా పాడైపోతుంది, ద్రాక్ష తోట అంతా కూడా పాడవుతుంది, దీని నీడ వల్ల చెట్లన్నీ కూడా పాడవుతున్నాయి, ఆ చెట్టు తీసేయంటే తోటమాల వచ్చి అన్నాడు కదా, ఏమంటాడంటే, అయ్యా దాని చుట్టూ తవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా దాన్ని ఉండని అయ్యా, పర్మిషన్ ఇయ్యి ప్రభా, తండ్రి పర్మిషన్ అయ్యి, పర్మిషన్ అయ్యి. సృష్టికర్త అయిన దేవుడికి ఆశ ఉండదండి నీలో ఫలాన్ని చూడాలని. ఒక తండ్రి తన కొడుకుని చూసి, కుమార్తెని చూసి, అరే వీళ్ళ పుట్టడం వేస్ట్ రా అన్నాడంటే ఇంక అది అసలు ఎంత ఇదండి. మన దేవుడు అలా అంటే మన జీవితాలు ఏమైపోవాలా? ఎందుకు రక్షించండి, నేను నీళ్ళ కోసం ఆ ప్రాణం పెట్టింది, నేను సిలువలో ప్రాణం పెట్టింది నీళ్ళ కోసమా? క్రైస్తవ జీవితాల్లో, క్రైస్తవ సంఘాల్లో ఈనాడు ఎక్కడికక్కడ ఎలా ఉన్నారో తెలుసా అండి? మాటలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. అసలు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడా నీకు? ఏం మాట్లాడాలో నీకు తెలియదా? ఎదుటి వాళ్ళని బలికి బాధ కలిగించే మాట నువ్వు ఎందుకు మాట్లాడాలా? నువ్వు మౌనంగా ఉంటే మంచిది అంటాడు వాక్యం. హల్లెలూయా. నువ్వు మౌనంగా ఉంటే జ్ఞాని అంటారంట. అసలు ఎంత మౌనంగా ఉంటారండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దేవుడికి లెక్క అప్పగించాలి. మన ప్రతి మాట కూడా లెక్కల్లో ఉంది. మన బ్రతుకు, మన జీవితం అంతా కూడా దేవుడి లెక్కల్లో ఉంది. యేసయ్య పోలికలో మనకు రావాలి. యేసయ్యలాగా మనం ఫలించే వారిగా మనం ఉండాలి. యోసేపు ఫలించడి కొమ్మని వాక్యంలో రాయబడి ఉంది. దేవుడు శభాష్ అనిపించుకోవాలి. యోబుని చూసి ఏమంటాడు తెలుసా? ఏమన్నాడండి? ఇగో సాతాను పిలిచి అంటాడు, ఇగో నా కుమారుడు ఇంకా. హల్లెలూయా. ఎవరంట? భూమి మీద ఉన్న అందరికంటే కూడా ఏమని చెప్తున్నాడు? నీతిమంతుడు, యథార్థవంతుడు, అతడు భక్తి విషయంలో మాత్రం నువ్వు ఏదైనా చేయి తప్పిపోడు అన్నాడు. అసలు ఎంత ఛాలెంజ్ అండి. దేవుడు అంత ఛాలెంజ్గా చెప్పాడంటే అంత గొప్ప ఆశ పెట్టుకున్నాడు ఆ కుమారుడి మీద. అలా చెప్పాలి మన గురించి కూడా. నా కుమారుడు అంటే ఇలా ఉండాలి, ఇలా ఫలించాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా తొలగిపోయాడండి. కదిలిద్దామని చూశాడు సాతాను, అన్ని విధాలు చూశాడు. పిల్లల విషయాల్లో, ఆరోగ్య విషయంలో వాళ్ళంతా కురుపులైపోయినాయి, పురుగులు పట్టేసినాయి. అందరూ తిడుతున్నారు, అసహించుకున్నారు, దూరంగా నిలబడిపోయారు. కానీ దేవుణ్ణి ఒక్క మాట కూడా అనలేదు, భార్యని కూడా ఒక మాట అనలేదు. యెహోవా ఇచ్చని యెహోవా తీసుకొని పోయాను, ఆయనకే స్తుతి కలుగును గాక అన్నాడు.
ఇంకా లాస్ట్కి దేవుడే ఏం చేశాడు? రెండంతల దీవెన అనుగ్రహించాడు. హల్లెలూయా. రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు, ఇంకా ఫలింపజేశాడు అతని జీవితాన్ని. మన జీవితంలో కూడా చూస్తాడు, నీ ఫలాన్ని చూస్తాడు. శ్రమల్లో, శోధనలో, ఎండలో నీ పరిస్థితి ఎట్లా ఉంది, నీళ్ళు ఇచ్చినప్పుడు ఎలా ఉంది, నీ జీవితంలో ఏ ఫలం నువ్వు ఫలిస్తున్నావు అని చూస్తాడు. నువ్వు కదిలించబడ్డావా, కదిలించలేదా అని చూస్తాడు. దావీదు జీవితాన్ని చూస్తే శ్రమల్లో, శోధనలో కూడా ఫలించాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఆ ఫలింపు ఉండాలి. ఆ ఫలింపు ఉంటే నిన్ను దేవుడు ఒక ప్రత్యేక రీతిగా నిలబెడతాడు. 20 చూసాం, 21 చూసాం, 22 చూసాం, 23 చూసాం, 24 కూడా చివరి నెలలో కూడా నిన్ను దేవుడు చూస్తున్నాడు. ఇంకా ఫలించలేదా? ఈలోగా ఎవరు వచ్చారు? తోటమ్మలు వచ్చారు. అయ్యా ఈ సంవత్సరం కూడా ఉంది, 25 కూడా ఉంది. నేనేం చేస్తాను? దాని చుట్టూ తవ్వుతాను, ఎరువేస్తాను, నీళ్ళు పెడతాను, ఇంకా దానికి శ్రద్ధ ఎక్కువ తీసుకుంటాను. ఎవరో తెలుసా? ఆయన యేసయ్య. హల్లెలూయా. నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడై బ్రతిమలాడుతున్నాడు, తండ్రిని బ్రతిమలాడుతున్నాడు. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 24వ వాక్యంలో చూడండి, 25వ వాక్యం. పక్షమున విజ్ఞాపనమును చేయుటకు నిరంతరము జీవించున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు మన దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. యేసయ్య నిన్ను నన్ను రక్షించడానికి విజ్ఞాపన చేస్తున్నాడు. రాత్రి అనక పగలనక నీ కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. నీ కోసం తన ప్రాణం ఇచ్చేసాడు. నీకేం తక్కువ చేస్తాడు? ఈ లోకంలో అన్నీ ఇచ్చాడు కదా. దేవునికి ఇష్టమైన కార్యాలు ఏంటో, దేవుని చిత్తం ఏంటో, దేవుడి కోసం ఎలా ఫలించాలో ఈ చివరి దినాల్లో నువ్వు నేర్చుకోకపోతే 2025లో నువ్వు ఎట్లా అడుగు పెడతావు? అడుగుపెట్టి నువ్వు ఒక ప్రత్యేక రీతిగా నువ్వు ఉండాలని, సంఘంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు ఉండాలని, సంఘం కోసం, సమాజం కోసం, నీ కుటుంబం కోసం నువ్వు ఒక మహిమ కలిగిన ప్రత్యేకమైన వాడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆత్మాభిషేకం కలిగి, ఐశ్వర్యం కలిగి, ఆత్మీయ ఐశ్వర్యం కలిగి, ఆర్థికంగా, ఆత్మీయంగా అన్ని విషయాల్లో నువ్వు ఫలించాలని దేవుడు చూస్తున్నాడు. వారి మనసు తగిన ఫలాలు మనం ఫలించాలి. మా క్రితం అందరూ కూడా చేసే ఆ ఫలం కోసం చూస్తున్నారు. ఆ ఫలము నీలో చూడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. యేసయ్య నేను ఫలించాలయ్యా, నాలో ఆత్మీయ ఫలాన్ని దయచేదండి, నీవు కోరుకున్న ఫలం నేను ఫలించాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.